హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో చేసే ఒక మంచి స్వీట్ రెసిపీ మీకు చెప్పబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్మస్ న్యూ ఇయర్ టైం వస్తుంది కదా, మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా క్విక్గా ఈ స్వీట్ రెసిపీని చేసి వాళ్ళకి పెట్టేయచ్చు. ఎక్కువగా టైం కూడా తీసుకోదండి, చాలా త్వరగానే చేసేయచ్చు. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా, లేకపోతే రూమ్ టెంపరేచర్లో చల్లగా చేసుకొని తిన్నా చాలా యమ్మీగా ఉంటుంది ఈ టేస్ట్. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం కొన్ని పిస్తా పలుకులు, బాదం పలుకులు, అలాగే క్యాష్యూ నట్స్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక 5 నుంచి 6 బ్రెడ్ పీసులు తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. మీరు కావాలంటే వేరే షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి నెయ్యి కానీ నూనె కానీ వేసేసి ఈ బ్రెడ్ పీసెస్ని 2 వైపులా ఎర్రగా ఫ్రై చేయాలి. నూనెతో కన్నా నెయ్యితో ఫ్రై చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. ఇలా నేను చూపిస్తున్నట్టుగా 2 వైపులా బాగా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని వీటిని పక్కకు పెట్టుకోండి. అలాగే ఈ ప్రాసెస్ని మిగిలిన బ్రెడ్ పీసెస్కి కూడా ఫాలో చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. దాని తర్వాత ఒక బౌల్లో చల్లటి పాలు తీసుకొని, ఒక 50 ml చల్లటి పాలు తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది ఏ షాప్లో అయినా దొరుకుతుంది. ఈ చల్లటి పాలలో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 200 ml పాలను వేడి చేసి అందులోకి 50 గ్రాముల షుగర్, లేకపోతే మీకు ఎక్కువగా కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకొని షుగర్ బాగా ఉడకనివ్వండి. తర్వాత ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ని ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, మీ దగ్గర ఒకవేళ ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా, ఒకవేళ కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. తర్వాత పాలను ఉడికించి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న నట్స్ ఉంటాయి కదా, కొద్దిగా క్యాష్యూస్, కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా పిస్తా పలుకులు వేసేసేయండి. మిగిలినవి అలానే పెట్టుకోండి, లాస్ట్కి గార్నిషింగ్కి పనికొస్తాయి. తర్వాత ఈ పాలను బాగా వేడి చేయండి. ఎంత దాకా వేడి చేయాలంటే మనకు ఈ పాలు కొద్దిగా మందంగా తయారైపోతాయి. కస్టర్డ్ పౌడర్ ఉంది కాబట్టి పాలు కొద్దిగా మందంగా తయారైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే ఈ పాలను మనం వాడుకోవాలి. తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి చల్లార్చిన ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంటుంది కదా, వాటిని లేయర్స్ బై లేయర్స్గా వేయాలి. ముందుగా ఈ పాలను వేసేసి తర్వాత ఒక 4-5 బ్రెడ్ పీసెస్ ఆ పాలల్లోకి వేసేసి మళ్ళీ దానిపైన కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసి మళ్ళీ బ్రెడ్స్ వేసి అలా లేయర్స్గా ఫామ్ చేసుకోవాలి. దీనివల్ల బ్రెడ్ బాగా కస్టర్డ్ మిల్క్ని పీల్చేసుకొని చాలా టేస్టీగా తయారైపోతుంది ఈ స్వీట్. ఇది మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు, లేదంటే బయట పెట్టుకొని కూడా చల్లగా అయిపోయిన తర్వాత తినచ్చు. కొంతమంది క్రిస్పీ బ్రెడ్ పీసెస్తో కూడా ఇష్టపడతారు. లాస్ట్లో సర్వ్ చేసే ముందు గార్నిష్ చేయండి, నట్స్తో గార్నిష్ చేయండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని మీకు ఇష్టమైనట్టుగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. వెనీలా ఫ్లేవర్, బ్రెడ్ ఫ్లేవర్, స్పెషల్ ఫ్లేవర్ని ఇస్తుంది ఈ స్వీట్తో. ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి. ఒకవేళ మీకు కానీ ఈ స్వీట్ రెసిపీని నచ్చితే మీరు ఖచ్చితంగా బుజ్జీస్ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.